స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. యథావిధిగా 1వ తేదీ వాగ్దాన సందేశకుడికి జరుగుతుంది. 1వ తేదీ అంటే శనివారం రోజున ఉదయం 5:30 నుండి ఇక మీదట 7:30 వరకే జరుగుతుంది. ఎన్ని గంటలకి చెప్పండి గట్టిగా? 5:30 నుండి 7:30 వరకే జరుగుతుంది. అర్థం కావట్లేదు, కొంచెం చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. 1వ తేదీ 5:30 నుండి చెప్పండి 7:30 వరకే జరుగుతుంది. కనుక గమనించి సకాలంలో పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. క్రింద సండే స్కూల్ జరుగుతుంది కదా, మీ పిల్లల్ని కాస్త అలవాటు చేయండి, పంపించండి. ఇంకా అక్కడెక్కడ ఉన్నారు చూడండి, మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి. హల్లెలూయా. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం తీసారా? అందరం చదువుదామా? మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. మరోసారి చదువుదామా? మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. చెక్ దిస్. మనలను పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. మన దేవుడు మనల్ని పిలిచారు. పిలవకుండా ఎవరు మందిరంలో అడుగు పెట్టలేదు, ఎవరు అడుగు పెట్టలేదు. ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఎవరయ్యా అంటే నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు కనుక ఆయన మనల్ని పిలిచాడు. లోకములో సందకిచ్చు, మైక్ సందకిచ్చు. లోకములో నమ్మకమైన వారు, నమ్మదగిన వారు పెద్దగా మనకు కనిపించరు. ఎక్కడో 100కి 1 కనిపిస్తూ ఉంటారు. మనం ఆరాధన చేస్తున్న నజరేయుడు అనే యేసయ్య ఎవరయ్యా అంటే చెప్పండి గట్టిగా, నమ్మదగిన
దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రియమైన వాళ్ళరా. అందుకనే యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, లోకములో బ్రతుకుతూ ఉండగా పాముల వలె వివేకులుగా ఉండాలి. పాముల వలె వివేకులుగా ఉండాలి. అందరినీ నమ్మి, అన్ని మాటలు నమ్మి జీవితంలో మోసపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని నమ్మామన్నా, నమ్మక ద్రోహం చేశారన్నా, నమ్మి 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 మోసపోయామన్నా అని చాలామంది చెప్తానే ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంలో కూడా ఆ క్షోభ అనుభవిస్తూనే ఉంటారు. ఈ రోజున నా జీవితం ఇలా అయిపోయేదానికి కారణం, నా కుటుంబం ఇలా అయిపోయేదానికి కారణం, నా ఆస్తి అంతా పాడైపోయేదానికి కారణం ఫలానా వ్యక్తి, ఫలానా కుటుంబం అని చాలామంది వేదనకు గురై నడిపించబడుతూనే ఉంటారు. అయితే ప్రియమైన వాళ్ళరా, అందరూ నమ్మదగిన వారు కాదు, అందరూ కూడా నమ్మతగని వారు కూడా కాదు. ప్రియమైన వాళ్ళరా, ఎవరో ఉంటారు, ఎక్కడో ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటారు. మనం జాగ్రత్తగా అది వివేచన కలిగి నడిపించబడగలగాలి, ఎవరు నమ్మదగిన వారు, నమ్మకమైన వారు అని లోకంలో. అయితే లోకంలో నీకు అలాంటి వారు కనిపించినా కనిపించకపోయినా మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎవరంట? చెప్పండి గట్టిగా. ఆయన ఎవరు? నమ్మదగిన వాడు. ఆయన నమ్మతగిన వాడు. మనము నమ్మతగని వారమైనను ఆయన మనకు నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన స్వభావానికి విరోధముగా ఏది ఎప్పుడు ఎక్కడ చెయ్యడు. ప్రియమైన వాళ్ళ, నమ్మదగిన దేవుడు కనుక ఆయన చెప్పింది తప్పకుండా చేస్తానే ఉంటాడు. ఈ రోజుల్లో చూడండి, అనేక మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆత్మీయులు అని అనుకునే వాళ్ళు కూడా చెప్పేవాళ్ళుగా ఉంటున్నారు, కానీ చేసేవారుగా కనిపించడం లేదు. విశ్వాసులు అనే పేరైతే ఉంది, కానీ చెప్తూ ఉన్నారు కానీ చేసేవారుగా లేరు. రాజకీయ నాయకులు అనేవారు ఉన్నారు, చెప్పేవారే కానీ చేసేవారు లేరు. ప్రియమైన వాళ్ళరా, అయితే మనం ఆరాధన చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు కనుక ఆయన ఒక మాట చెప్తే తప్పకుండా నెరవేర్చును గాక. హల్లెలూయా. దేవుడు సవాలు చేశాడు, నేను చెప్పి చెయ్యకుందునా, నేను చెప్పి చేయకుందునా అనే ఆ మాట మన దేవుని గురించి చూడగలం. ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని పిలిచాడు, అది మనం గుర్తెరగలగాలి. మనల్ని పిలిస్తేనే ఆయన మన మందిరంలో ఉండగలుగుతా ఉన్నాం. ఆయన పిలవకుండా ఎవరూ రాలేదు. మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నప్పుడు ఆయన పిలిచాడయ్యా అంటే, మనం వెర్రివారంగా, మనం బలహీనులంగా, మనం నీచులమైన వారంగా, మనం తృణీకరింపబడిన వారంగా, మనం ఎన్నిక చెయ్యబడని వారంగా, మనం ప్రియమైన వాళ్ళరా పాపులముగా ఉన్నప్పుడే, మనం శత్రువులుగా ఉన్నప్పుడే, ఆయన సులువుకు శత్రువులుగా ఉన్నప్పుడే ఎవరిని ఆయన మనల్ని పిలిచాడు. మనం పెద్ద చదువుకున్న వారమని కాదు, తెలియగలిగిన వారమని కాదు, ఉన్నవారమని కాదు, శరీర దారుఢ్యం, ధనబలం, మందిబలం, ఖండబలం అన్ని రంగాల్లో ఆరితేరిన వారని ఆయన మనల్ని పిలవలేదు, కానీ ఎందుకు పనికిరాని వారమనే ఆయన మనల్ని పిలిచాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ పిలుపుని మన వ్యక్తిగత జీవితంలో గుర్తెరిగి నడిపించబడగలగాలి. ఎప్పుడైతే ఆ పిలుపుని గుర్తెరిగి నడిపించబడతా ఉంటామో, ఏ రోజైనా సరే యేసయ్యకి మనం నమ్మకంగా బ్రతుకుతాము. మనం పిలిచిన పిలుపుకి నమ్మకంగా బ్రతుకుతాం. అర్థమవుతుందా? మన వ్యక్తిగత జీవితం అది గుర్తెరగలగాలి. నేను ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను పిలిచాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు, ఏ పరిస్థితులలో నా వ్యక్తిగత జీవితం నడిపించబడుతూ ఉన్నప్పుడు నాతో ఆయన మాట్లాడి, ఆయన నా జీవితాన్ని ఆకర్షించి, నా జీవితాన్ని ఆయన సరిచేసి ఆయన సంధికి నడిపించాడు అనేది మనకి ఎల్లవేళ గుర్తుండగలగాలి. ప్రియమైన వాళ్ళ, అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో పలుమార్లు చెప్పిన మాట ఏంటంటే, నేను మిమ్మల్ని దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి విడిపించాను.
అది మర్చిపోమకండి. అది జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మల్ని విడిపించిన దినాన్ని ఏమాత్రం మీరు మర్చిపోవద్దు. మీరు దాసులుగా ఉన్నారు, ఐగుప్తు ఇనుపు కొలుములో ఉన్నారు, మీరు పరదేశులుగా ఉన్నారు, మీరు బానిసలుగా ఉన్నారు. ఆ స్థితిలో నుంచి నేను తీసుకొని వచ్చాను, అది మర్చిపోమకండి అని పలుమార్లు ప్రియమైన వాళ్ళరా దేవుడు వారికి తెలియజేయడం మనం గమనించగలుగుతానే ఉన్నాం. మన వ్యక్తిగత జీవితంలో కూడా మనం పిలువబడిన పిలుపుని గుర్తెరగలగాలి. ఎవరు పిలిచారు, ఏ స్థితిలో నుంచి మనల్ని పిలిచారు అనేది మనకు గుర్తుంటే మనం ఎలా మారిపోతామై అంటే యేసయ్యకు నమ్మకమైన వారంగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. మనల్ని పిలిచిన యేసయ్యకు మనం నమ్మకంగా ఉంటాం. మనం పిలిచిన పిలుపుకి నమ్మకంగా నడిపించబడతానే ఉంటాం. ఏమాత్రం ఎక్కడ ఎప్పుడు గర్వం అనేది, అహంకారం అనేది, లెక్కలేనితనం అనేది చోటు చేసుకోదు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అలాంటి స్థితిలోనికి ఆ వ్యక్తిగత జీవితం వస్తూనే ఉంటుంది. అట్టి కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. అందుకనే దైవజన పౌలు గారు కూడా ఒక మాట అన్నారు. ఏమని తెలుసునా? పూర్వం నేను హింసకుడును, హానికరుడును, దోషకుడును అంటాడు. నా జీవితం నాకు గుర్తుంది. నేను ఎవరిని తెలిసినా హింసకుణ్ణి, నేను ఎవరిని తెలిసినా హానికరుని, నేను ఎవరు తెలిసినా దోషకుణ్ణి. అలాంటి స్థితిలో నుంచి నా దేవుడు నన్ను పిలిచాడు. ఆ పిలుపు నాకు గుర్తుంది కనుక నేను కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉన్నాను. ఆయన సన్నిధిలో నేను కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉన్నానని ఆయన నోట ఆ మాట రావడం గొప్ప విషయం ప్రియమైన వాళ్ళ. ఆయన స్థితి గొప్పది, ఆయన స్థానము గొప్పది, ఆయన ఉన్న హోదా కూడా గొప్పది. అర్థమవుతుందా? ఆ స్థితిలో ఆయన నడిపించబడుతున్న విధానం అలాంటిది. ఆ స్థితిలో నుంచి ఆయన నడిపిస్తే ఆయన కృతజ్ఞుడై ఉన్నాము అని ఎన్నోసార్లు అన్నారు ప్రియమైన వాళ్ళ. కనుక మన వ్యక్తిగత జీవితంలో మనం పిలిచిన పిలుపుకి ఎవరైతే మనల్ని పిలిచారో ఆయనకి మనం కృతజ్ఞులమై జీవించుదుము గాక. అటు కృపతో ప్రభు నింపి నడుపును గాక. పిలవబడిన వారికి కలిగే ఆశీర్వాదాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. మొదటిది, పిలవబడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎంతగా అంటే అనేక విషయాలలో, అన్ని విషయంలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పిలవబడిన ప్రతి ఒక్కరిని ఆయన ఆశీర్వదిస్తాడు. పిలవబడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. బైబిల్లో మీరు చూడండి, కావాలంటే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చూడండి. పిలిచిన వారిని దేవుడు ఎప్పుడైనా ఆశీర్వదించకుండా విడిచిపెట్టేశాడేమో. పిలవబడిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాముని అన్ని విషయంలో ఆశీర్వదించాడు. ఇంట్లో ఉన్న పని మనిషి చెప్పగలిగేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఉన్న పని మనిషి చెప్తా ఉన్నాడు, ఏమని తెలిసిన, నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఇంట్లో ఉన్న పని మనిషి చెప్తా ఉంది, ఇంట్లో ఉన్న పని మనిషి చెప్తా ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అంతకంటే ఎక్కువగా ఒక్కొక్కరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. తర్వాత మనం గమనించగలిగాం ప్రియమైన వాళ్ళ, దావీదుని గొర్రెల దొడ్లలో నుండి పిలిచాడు. గొర్రెల దొడ్లలో నుంచి పిలిచిన దావీదుని ఏం చేశాడయ్య అంటే అభిషేకించాడు. పిలువబడిన వారిని ఆశీర్వదించడమే కాదు, పిలువబడిన వారిని ఏం చేస్తాడంటే అభిషేకిస్తాడు. అభిషేకం ఏమండి మనం గమనిస్తే కృపచేత నింపుతానే ఉంటుంది. కృప వెంబడి కృపని కుమ్మరిస్తానే ఉంటుంది. ఆ కృప వరాలతో నింపబడేట్లుగా చేస్తుంది. ఎప్పుడైతే ఆ వరాల చేత నింపబడుతూ ఉంటారో ప్రతి ఒక్కరూ ప్రయోజనకారులుగా మార్చబడుదురుగాక, ప్రయోజకులుగా మార్చబడుదురుగాక. కుటుంబానికి ప్రయోజనకరంగా, నీ భర్తకి, నీ భార్యకి, నీ ఉన్న ఆ ప్రాంతానికి, వస్తూ ఉన్న సంఘానికి, ప్రతి చోట నీవు ప్రయోజకుడిగా మార్చబడుదువుగాక, ప్రయోజకురాలుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ప్రయోజనం లేని వ్యక్తిగా పొరపాటు కూడా దేవుడు ఉంచడు. ప్రయోజనం లేకుండా వాడు పోతున్నాడు అంటే వాడి జీవితంలో ఏమండి రాంగ్ డెసిజన్ తీసుకుని ఏమండి దేవునికి విరోధమైన తలంపులు కలిగి తీర్మానాలతో నడిపించబడతా ఉన్నాడు అని అర్థం. దేవుడి పిలిచాడా తప్పకుండా ప్రయోజకుడిగా మారుస్తాడు. అర్థమవుతుందా? ప్రతి విషయంలో ఆయన ప్రయోజకుడిగానే చేస్తాడు ప్రియమైన వాళ్ళ. అట్టి కృప చేత ప్రభు మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరిని నింపును గాక. హల్లెలూయా. ఈ రోజును కూడా సమయాన్ని బట్టి మీకు తెలియజేస్తాను. చూడండి,
తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. అందరు తీయండి, బైబిల్ తీయండి, అందరు తీయండి. చదువు వచ్చిన వాళ్ళందరూ బైబిల్ తీయండి. ఇప్పుడు చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. హల్లెలూయా. దైవజనుడైన పౌలు గారు ఆ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ జాగ్రత్తగా గమనించండి. మిమ్మును సంపూర్ణముగా, చదవండి అన్నమాట, 23వ వచనం చూడండి. మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఆ తర్వాత చూడండి, మీ ఆత్మయు జీవము శరీరం, అంటే ప్రాణము ఆత్మ శరీరం. ప్రాణము ఆత్మ శరీరం మనిషికి మాత్రమే ఇవ్వబడింది. దాన్ని గుర్తెరగలగాలి. జీవము అనేది ప్రాణము అనేది ఏమండి, శరీరం అనేది అన్నిటికీ అనుగ్రహించబడిన, ఆత్మ అనేది మనిషికి మాత్రమే అనుగ్రహించబడింది. ఆత్మ అనేది మరి దేనికి అనుగ్రహించబల్లా? ఏ జంతువుకైనా, ఏ పక్షికైనా, ఏ మృగానికైనా అనుగ్రహించబల్లా. మనిషికి మాత్రమే అనుగ్రహించబడింది. ఇప్పుడు చూడండి, మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము ఏం కావాలంట? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. ఎందుకనంటే యేసు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసు ప్రభు వారు ఏమంటే ఆ గుమ్మమ దగ్గరే ఉన్నాడు. వెళ్ళమంటే వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నాడు. నా తండ్రి ఎప్పుడైతే నన్ను పొమ్మంటాడో అప్పుడు వచ్చేస్తాను అంటాడు ఆయన. అర్థమవుతుందా? సిద్ధముగా ఆయన ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన బిడ్డలమైన మనం ఈ లోకంలో నడిపించబడుతూ ఉండగా మన వ్యక్తిగత జీవితం ఎలా మారాలో కోరుకున్నాడు అంటే, మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము, చెప్పండి గట్టిగా, ఎలా చెప్పాలి గట్టిగా, ఎలా? సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి, అసంపూర్ణం కాదు. మీరు చూడండి, దేవుడు ఎప్పుడైనా కొంత పరిశుద్ధపరిచి కొంత పరిశుద్ధపరచలేనివాడు కాదు. కొంత పరిశుద్ధపరిచి కొంత పరిశుద్ధపరచకుండా ఉండేవాడు కూడా ఆయన కానే కాదు. ఇప్పుడు మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను, గమనించండి. పక్షపాతం రోగం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? సగం పనిచేస్తుంది, సగం చెప్పండి పనిచేయదు. అర్థమవుతుందా? సగం మాత్రం పనిచేస్తుంది, సగం మాత్రమే పనిచేయదు. ఒక చెయ్యి, ఒక కాలు పనిచేస్తుంది. ఒక చేత్తో ఎత్తగలడు, ఒక కాలుని ఎత్తగలడు. ఏమంటే జాగ్రత్తగా ఒకవేళ పట్టుకుంటే అడుగు తీసి అడుగు వేయగలడు. ఏది? ఒక కాలు ఒక చెయ్యి పనిచేస్తుంది కాబట్టి. ఇంకొక కాలు ఇంకొక చెయ్యి పొరపాటును కూడా పనిచేయదు. అంటే సగం పనికొచ్చేటట్టుగా సగం పనికిరానట్టుగా ఉంటుంది. అయితే ఆ విధమైన పరిశుద్ధత దేవుడు ఇవ్వడు. సగం పరిశుద్ధపరిచేవాడు సగం పరిశుద్ధపరిచిన వాడు కాదు. కొంచెం పరిశుద్ధత, కొంచెం అపవిత్రంగా బ్రతకమని చెప్పేవాడు కూడా కాదు మన దేవుడు. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన ఏం చెప్తాడయ్యానంటే, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. ఆ మాట చూడండి, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 16వ వచనమా? నేను చదువుతాను. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు, చెప్పండి గట్టిగా, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును ఎంత ప్రవర్తన? కొంచెమా? కాలుతో చేసే ప్రవర్తన, చేత్తో చేసే ప్రవర్తన ఎందు మీరు పరిశుద్ధులే ఉండండి అని ఉందా? ఏమనుంది? సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులే ఉండాలి. సమస్త ప్రవర్తన అంటే అది మన
కన్ను కావచ్చు, మన చెవి కావచ్చు, లేదా మన ముక్కు కావచ్చు, లేదా మన నోరు కావచ్చు, లేదా దేవుడు అనుగ్రహించిన ప్రతి అవయవం శరీరంలో ఉంది. దేవుడు అనుగ్రహించిన ప్రతి అవయవం శరీరంలో ఉంది. ఈ శరీరం అంతా ఎలా మారిపోవాలి? సంపూర్ణంగా పరిశుద్ధపరచబడును గాక. అంటే నీ తలంపులైనా, నీ ఆలోచనలైనా, నీ చూపులైనా, నీ నడవడిక అయినా, నీ ప్రవర్తనైనా, సమస్త ప్రవర్తన ఎలా మారిపోవాలి అంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి అని ప్రభు కోరుకుంటున్న కోరిక ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? శరీరము పరిశుద్ధపరచబడాలి, తర్వాత ఆత్మ పరిశుద్ధపరచబడాలి, తర్వాత ప్రాణము పరిశుద్ధపరచబడాలి. 3 పరిశుద్ధపరచబడాలి. మన దేవుడు ఏక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అదేవిధంగా మనిషి కూడా ప్రాణము, ఆత్మ, శరీరం కలిగి ఉన్నాడు. ఈ ప్రాణములో ఉన్న కల్మషం, శరీరంలో ఉన్న కల్మషం, ఆత్మలో ఉన్న కల్మషం తొలగిపోయి సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులంగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. అది ఎవరు చేస్తారు అని అంటే ఆ మాట అక్కడ చూడండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ప్రాణమును, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను పరిశుద్ధముగాను ఉండునట్లు కాపాడును గాక. హల్లెలూయా. అది యేసయ్య మాత్రమే చేయగలడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కనుక ఆయన ఏం చేస్తాడు అంటే మన ప్రాణాత్మ శరీరములు సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నాకై నేను పరిశుద్ధత పొందాలి అని అనుకోవడం తప్పు కాదు. అయితే నాకై నేను పరిశుద్ధపరచబడలేను, మీకై మీరు పరిశుద్ధపరచబడాలి అనుకోవడం తప్పు కాదు. అయితే మీకై మీరు పరిశుద్ధపరచబడలేరు. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని శత ప్రయత్నాలు చేయి, నీ వల్ల కాదు. ఇప్పటికే చాలా మంది చెప్తా ఉంటారు, అన్నా నేను మాట్లాడకూడదు అనుకుంటా ఉంటాను కానీ అదేదో వచ్చేస్తానే ఉన్నాయన్నా. ఎందుకు వస్తున్నాయి? మాట్లాడకూడదు అనుకున్నావు కదా, చూడకూడదు అనుకున్నావు కదా, అవునా? సినిమాలు చూడకూడదు అనుకున్నావు కదా, శిఖరాలు చేయకూడదు అనుకున్నావు కదా, దరిద్రపు మాటలు నోటి ద్వారా మాట్లాడకూడదు అనుకున్నావు కదా, ఆలోచన చేయకూడదు అనుకో జరుగుతుందా? జరగడంలో కారణం ఏంటి? శత ప్రయత్నాలు చేస్తాం, నీ వల్ల కావడంలే. అయితే ప్రభు అంటాడు, నేను నిన్ను పిలిచాను కనుక నీ ప్రాణాత్మ శరీరాలను ఏం చేస్తాడు? పరిశుద్ధపరచును గాక, నిందారహితముగా ఉన్నట్లుగా ప్రభు చేయును గాక. నీ సమస్త ప్రవర్తనలో ఆయన పరిశుద్ధపరచాలని కోరుకొని ఆయన అంటాడు, నేను నిన్ను పిలిచింది, నిన్ను పరిశుద్ధపరుస్తా. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. బైబిల్లో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. రావడమే కాదు, ఆయన కాలి నడకలు నడుస్తూ స్వార్థను బోధించి ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన ముట్టాడు, స్వస్థపరిచాడు, బాగు చేశాడు, ఆశీర్వదించాడు, దీవించాడు. వారి స్థానాన్ని, వారి స్థితిగతులు కూడా మార్చాడు. అంతర్దేవుని వదిలిపెట్టాడా అని అంటే ప్రియమైన వాళ్ళ బైబిల్ ఆ మాట మాట్లాడదు. బైబిల్ అన్న మాట చూడండి ప్రియమైన వాళ్ళ, చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను మరి అట్టిది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు తన యుద్ధకు వచ్చిన వారందరినీ ముట్టి స్వస్థపరిచి బాగు చేయడమే కాదు,
కుంటివాడికి కాలు ఇవ్వడమే కాదు, గుడ్డివాడికి చూపివ్వడమే కాదు, చెవిటివాడికి వినికి ఇవ్వడమే కాదు, మాటలు రాని వానికి మాటలు ఇవ్వడమే కాదు, అంతటితో వదిలిపెట్టకుండా ప్రియమైన వాళ్ళరా ఏం చేసే తెలిసిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ పరచబడాలని కోరుకుని, పవిత్ర పరచబడాలని కోరుకుని ఏమంటే ఆయన ఏం చేశాడు అంటే తన్ను తానే అప్పగించుకున్నాడు. యేసు ప్రభు తన్ను తానే అప్పగించుకున్నాడు. ప్రియమైన వాళ్ళ వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలచుచుండే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే కల్వరి శ్రమలన్నీ నీ కొరకే ఘోర సిలువ మోసి కుంగుచునే గాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది గాయములాచే బాధనుంది రక్తము కాచే హింసనుంది సిలువలో వేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్ను పిలచుచుండే